జిల్లాలో కురిసిన భారీ వర్షాల వలన మున్నేరు వాగు ప్రవాహం మరోసారి పెరుగుతోంది. ప్రస్తుతం 15.75 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. 16 అడుగులకు చేరితే అధికారులు తొలి హెచ్చరిక జారీ చేయనున్నారు. ఒకవేళ 24 అడుగులకు నీటి మట్టం చేరుకుంటే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ కానుంది. అటు మున్నేరు ముంపు ప్రాంతాల ప్రజలను మంత్రులు తుమ్మల, పొంగులేటి అప్రమత్తం చేశారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్, వరంగల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరులో నీటి మట్టం పెరుగుతోంది. దీంతో దాన్వాయిగూడెం, రమణపేట, బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్, మోతీనగర్, వెంకటేశ్వర్ నగర్లోని మున్నేరు వెంబడి నివసించే ప్రజలను సమీపంలోని రెస్క్యూ సెంటర్లకు తరలిస్తూ ఉన్నారు. జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వెంటనే అక్కడి నుంచి తరలి వెళ్లాలని మంత్రులు, అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వర్ణ భారతి చర్చ్ కాంపౌండ్, మహిళా డిగ్రీ కళాశాల, రమణపేట ఉన్నత పాఠశాల, దామసలాపురం పాఠశాల సహాయ శిబిరాలకు వెళ్లాలని కోరారు. అటు ఖమ్మం నగరంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటిస్తూ ఉన్నారు. స్వర్ణ భారతి కాలేజ్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి వరద బాధితులతో మాట్లాడారు. శనివారం సాయంత్రం వరకు మున్నేరులో నీటి మట్టం 6-7 అడుగులు మాత్రమే ఉంది. కానీ వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షానికి మున్నేరుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో రాత్రి 8:30 వరకు 9.50 అడుగులకు చేరింది. ఆ తర్వాత రాత్రి 10:30కు నీటి మట్టం 12.80 అడుగులకు చేరింది. రాత్రి 11 గంటలకు మున్నేరు నీటి మట్టం 13.20 అడుగులకు పెరిగింది. ప్రస్తుతం 15.75 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ఈ నేపథ్యంలో ఏ క్షణంలో అయినా 16 అడుగులకు నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే అధికారులు తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. సో మున్నేరుకు మరో వరద ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే నీటి మట్టం 15.25 అడుగులకు చేరుకుంది. మొత్తం 16 అడుగులకు చేరుకున్నట్లయితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంటుంది. సో నీటి మట్టం ఆల్మోస్ట్ మొదటి ప్రమాద హెచ్చరికకు దగ్గరగా ఉండడంతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలను పునరావాస కేంద్రాలకు కూడా తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే తుమ్మల, పొంగులేటి కూడా అక్కడ ఒకవేళ నెక్స్ట్ ఏదన్నా వరద సంభవిస్తే ఏర్పడేటువంటి దానికి సంబంధించి కూడా అధికారులతో ఇప్పటికే డిస్కస్ కూడా చేశారు. పునరావాస కేంద్రాల్లో అక్కడ షెల్టర్ తీసుకునేటువంటి వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పి కూడా వారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వారిని పరామర్శించారు. సో మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు. సైదులు, ఖమ్మంలో మున్నేరు మళ్లీ వరద ఉధృతి పెరుగుతుంది. ఎగువన మహబూబాబాద్ జిల్లా, వరంగల్, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి డోర్నకల్లు, బయ్యారం ప్రాంతాల్లో మున్నేరు వరద ఉధృతి క్రమక్రమంగా పెరిగింది. మనం చూడవచ్చు ఉదయంకి 16 అడుగులకు చేరినటువంటి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో కూడా మున్నేరు ప్రవహించింది. అయితే రాత్రి సమయంలో మనం చూసుకున్నట్లయితే మున్నేరు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా అధికారులు అలర్ట్ అయ్యారు. ముప్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి వారందరూ కూడా మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేస్తూ వాళ్ళందరూ కూడా సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం స్వర్ణ భారతి కళ్యాణ మండపంలోను, అదేవిధంగా రమణగూడ్ ప్రాంతంలోను, ఇతర దౌసలాపురం ప్రభుత్వ పాఠశాలలోను, రమణగుట్ట ప్రభుత్వ పాఠశాలలోకి సంబంధించినట్లంతా కూడా పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూడవచ్చు వెంటనే విషయం మున్నేరు పెరుగుతున్న విషయం తెలవగానే అటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ముగ్గురు కూడా హుటాహుటిన ఖమ్మం చేరుకున్నారు. నేరుగా అర్ధరాత్రి సమయంలో కూడా 12 నుంచి 1:30 వరకు కూడా పునరావాస కేంద్రాలకు మల్లు భట్టి విక్రమార్క నేరుగా చేరుకుని అక్కడ ఉన్నటువంటి ముప్పు ప్రాంతాల బాధితులందరినీ కూడా మందలి వాళ్ళతో చర్చించడం జరిగింది. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా ప్రభుత్వం ఉంది, మీ అందరికి సహాయక చర్యలు చేపడుతున్నారు, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని కూడా వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఒకవైపు వారం రోజుల వ్యవధిలోనే అంటే కరెక్ట్ గా ఆదివారం రోజు ఇదే సమయానికి ఇదే మున్నేరు ప్రాంతం ఉగ్ర రూపాన్ని ప్రదర్శించింది. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా జల దిగ్బంధనంలో కూరుకుపోయింది. పూర్తిగా దాదాపు 10 డివిజన్లకు సంబంధించి కూడా మొత్తం ఆ ప్రాంతంలోకి నీళ్లు
చేరిపోవడంతో నిరాశ్రయులుగా మిగిలిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. కేవలం ఖమ్మం నగరంలోనే 5,400 ఇళ్లు కూడా పూర్తిగా జల దిగ్బంధనలు కూరుకుపోయి ధ్వంసమైన పరిస్థితి, కట్టుబట్టల మీద మిగిలినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీరందరూ ఇప్పుడే తేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ తేరుకుంటున్న పరిస్థితి క్రమంలో ఒక్కసారిగా రాత్రి మళ్లీ మున్నేరు వాగు ఉధృతి పెరుగుతుండటంతో భయాందోళనకు గురయ్యారు. అందరూ పునరావాస కేంద్రాలకు వెళ్లారు. ప్రస్తుతం మనం చూడొచ్చు మున్నేరుకు సంబంధించి కూడా వరద ఉధృతి తగ్గుతుంది. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహించిన మున్నేరు ప్రస్తుతం 15 అడుగుల వ్యవధిలోనే అడుగుల స్థాయిలోనే కూడా మున్నేరు ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మున్నేరు పరివాహక ప్రాంతాల్లో మొత్తాన్ని కూడా లోతట్టు ప్రాంతాల్లో నష్టపోయినటువంటి వారందరినీ కూడా పరిశీలించేందుకు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఖమ్మం చేరుకున్నారు. ప్రస్తుతం దౌసలాపురంలోని ముప్పు ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే దాదాపుగా పునరావాస కేంద్రాలకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చినటువంటి వారంతా కూడా మళ్ళీ ఒక్కసారిగా వరద ఉధృతి పెరుగుతుండటంతో తమ పరిస్థితి ఏంటని కూడా బాధపడుతున్న పరిస్థితి, కన్నీళ్లు మున్నులుగా విడిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఖమ్మం పైన మున్నేరు పగ తీర్చుకున్నట్టుగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే సైదులు మనం చూస్తే నిన్న మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి నీటి మట్టంతో కంపేర్ చేస్తే నిన్న నైట్ కి నీటి మట్టం ఒక్కసారిగా కూడా చాలా ఎక్కువగా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది కదా. అయితే 16 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. సో ఎంతో టైం అయితే పట్టేటువంటి అవకాశం ఉండదు కదా నిన్నటి క్యాలిక్యులేషన్స్ బేరేజ్ వేసుకుంటే. అంటే ఒక్కసారిగా ఎగువన కురిసిన వర్షాల ఎఫెక్ట్ తో నిరంతరాయంగా రాత్రి వచ్చిన వర్షం ఎఫెక్ట్ తో వాగులు చెరువులు నిండిపోయాయి. అటు బయ్యారం పెద్ద చెరువు కావచ్చు, గార్ల పాకాల ఏరుకు సంబంధించినటువంటి ఏరు కూడా పూర్తిగా జల దిగ్బంధనలకు కురిపోయి ఎక్కువ స్థాయిలో కూడా వచ్చిన వరదంతా చేరిపోవడంతో ఎగువ నుంచి దిగువకి వచ్చినటువంటి వరద ఎఫెక్ట్ తో ఖమ్మం మున్నేరుకు ఒక్కసారిగా వరద ముప్పు మొత్తంగా భారీ ఎత్తున చేరుకుంది. వరద చేరుకోవడంతో తిరిగి మరోసారి వరద ప్రాంతాల్లో ముప్పు ప్రాంతాలకు సంబంధించిన ఇళ్లు కూడా పూర్తిగా జల దిగ్బంధనంలో కూరుకుపోతే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. అప్రమత్తమవడంతో అటు మంత్రులు అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూనే ఒకవైపు ఆదేశాలు జారీ చేసి నేరుగా వారు ముప్పు ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఖమ్మం నగరానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇంత పెద్ద ఎత్తున జల ప్రళయం వచ్చినప్పుడు కూడా ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం జరిగింది కానీ ప్రాణ నష్టం లేదు. కేవలం పాలేరు నియోజకవర్గానికి అదేవిధంగా కారేపల్లి మండలం సంబంధించినటువంటి గంగారం తండకు సంబంధించి 2, మధురకు సంబంధించినటువంటి 2 గల్లంతైన పరిస్థితి ఉంది. ఓవరాల్ గా 6 కూడా మృత్యువాత పడ్డారు. కానీ ఇప్పుడు మాత్రం చూసుకున్నట్లేదు ఖమ్మంలో ఇంత పెద్ద ఎత్తున పెనుముప్పు వచ్చినా ఎక్కడ ప్రాణ నష్టం లేదు. ఇప్పుడు కూడా మళ్లీ మున్నేరు పెరిగితే మాత్రం వరద ఉధృతి పెరిగే నేపథ్యంలో ఒక్కసారిగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారిగా ఆదిమర్చి అర్ధరాత్రి నిద్రపోతే ఇళ్లలో ఉన్నటువంటి వారందరూ కూడా కొట్టుకుపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజాప్రతినిధులు అప్రమత్తమై నేరుగా 12 నుంచి రాత్రి 1:30 వరకు కూడా నేరుగా మంత్రులే పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో మాట్లాడుతూ పునరావాస కేంద్రాలకు వెళ్లి వాళ్ళు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. మనం చూడొచ్చు ఇప్పటికే ఇదే మున్నేరుకు సంబంధించి కూడా చాలా వేగంగా గోదావరి అంటే వరద వచ్చిన పరిస్థితి ఉంది. ఆ వరద ఎఫెక్ట్ నేపథ్యంలో ఒకసారిగా ఇప్పుడు నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే వరద క్రమక్రమంగా గంటలలోనే పెరిగిన వరద ఇప్పుడు గంటలలోనే తగ్గుముఖం పడుతుంది. ఉదయం మొదటి ప్రమాద హెచ్చరికకు దాటి ప్రవహించినటువంటి మున్నేరు ప్రస్తుతం 15 అడుగులు అంటే మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించుకున్నారు. మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుని ప్రస్తుతం 15 అడుగుల్లో మున్నేరు ప్రవహిస్తుంది. 15 అడుగుల తర్వాత చూసుకున్నట్లయితే నార్మల్ స్థానానికి మున్నేరు వచ్చే పరిస్థితి ఉంది. అయితే పునరావాస కేంద్రాలకు వెళ్లినటువంటి వాళ్ళంతా కూడా తిరిగి ఇళ్లకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు మున్నేరు పెరిగే అవకాశం లేదు. నిన్న రాత్రి నిరంతరాయం కురిసిన వర్షాలు పైన నుంచి వచ్చిన వరద ఎఫెక్ట్ తో ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా మళ్లీ జల దిగ్బంధనంలో కూరుకుపోతుందని కూడా అధికారులు అంచనా వేశారు. అయితే ఒక్కసారిగా వర్షం ఆగిపోవడం, పైనుంచి వస్తున్నటువంటి వరద ఉధృతి కూడా తగ్గుముఖం పట్టడంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలని మళ్లీ పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు పంపించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టకేళ్లకు అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే అధికారులు మాత్రం చాలా ఎఫెక్ట్ గా పనిచేస్తున్నారు. ఒకవైపు అటు కేంద్ర మొత్తంగా శానిటేషన్ కు సంబంధించి కావచ్చు, అటు పోలీసులు కావచ్చు, అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు కూడా సమన్వయం చేసుకుంటూ కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా విపత్తు నుంచి కాపాడేందుకు
శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారని కూడా ఇప్పటికే మంత్రులు కితాబ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులను అదేవిధంగా మంత్రివర్గాన్ని కూడా అభినందించిన పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం వారం రోజుల వ్యవధిలోనే 2 సార్లు మున్నేరు ఉప్పొంగిపోవడంతో ఈ ప్రాంత ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని జీవిస్తున్న పరిస్థితి ఉంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందని భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అవుతుంది. ఈ ప్రాంతం నుంచి ఇప్పటికే ఇళ్లు కూలిపోయినటువంటి వారందరూ కూడా సర్వస్వం కోల్పోయిన వారు కూడా అటు ప్రభుత్వం నుంచి తాత్కాలికంగా భృతి కోసం సంబంధించి దాదాపు సహాయార్థం 10,000 రూపాయల అకౌంట్ లో ఇస్తున్నారు. నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేస్తున్నారు. అదే బకెట్ లో మొత్తం సంబంధించి అయితే బట్టల దుస్తువులకు సంబంధించి కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి. అయితే ఇల్లు కోల్పోయిన వారికి మాత్రం డబుల్ బెడ్రూమ్ లో ఖాళీగా ఉన్నటువంటి వారందరూ కూడా అకామిడేషన్ చేస్తామని కూడా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ఈ ప్రాంతాల్లో కూడా మరి కొద్దిసేపట్లోనే తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పర్యటించారు. ఈ ప్రాంతాల్లో కిషన్ రెడ్డి కూడా బాధితులతో మాట్లాడారు.